Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా అనేది చూద్దామండి. క్వీన్ ఆఫ్ వాన్స్, క్వీన్ ఆఫ్ కాయిన్స్, 8 ఆఫ్ సోర్డ్స్, ద హై ప్రిస్టెస్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 10 ఆఫ్ వాన్స్, 2 ఆఫ్ వాన్స్, 4 ఆఫ్ వాన్స్, ద చారియట్, 6 ఆఫ్ కాయిన్స్, 10 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కాయిన్స్. మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతారు, చాలా ఫ్యాషనేట్గా ఉంటారు మీ విషయంలో. మీరు ఒక మెచ్యూరిటీ పర్సన్ అనమాట. అంతేకాదు ఒక స్టెబిలిటీ పర్సన్. మీరు స్టెబిలిటీతో ఉంటారు. అంటే మీరు లైఫ్లో ఏది వచ్చినా కూడా అంత టెన్షన్ పడిపోవటము, కంగారు పడిపోవటము, వనకరు బెనకరు అంటారు చూసారా, అలా ఒక స్టెబిలిటీతో ఉంటారు. అంతేకాదు మీ పర్సన్కి మీరు ఒక లక్కీ పర్సన్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది అంటే మీ పర్సనల్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ 100%. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. మీ రిలేషన్ని ఎండ్ చేసి వెళ్ళారు. ఎండ్ చేసి వెళ్ళి హ్యాపీగా ఉన్నారా? లేదు, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. ఈ రిలేషన్లో మిమ్మల్ని చీట్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, చూడండి, మీ పర్సన్ 8 ఆఫ్ సోర్డ్స్ స్టక్ ఫీల్ అవుతున్నారు. ఏ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు? ద హై ప్రిస్టెస్ పర్సన్ దగ్గర స్టక్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు. అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో, ఈ స్టక్నెస్లో మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. సో ఈ స్టక్నెస్ నుంచి, ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ నుంచి, ఈ బర్డెన్స్ నుంచి మీ పర్సన్ బయటకు వస్తారా రారా అని నేను క్లారిఫికేషన్ చేస్తే డెఫినెట్గా ద ఫూల్. ఈ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ కేర్ ఫ్రీ అయ్యి బయటకు వస్తారు. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ కేర్ ఫ్రీ అయ్యి బయటకు వస్తారు. బయటకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ద చారియట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీట్ అయ్యి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చీట్ చేసుకున్నందుకు మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. అండ్ సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. సో మీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా, థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేసి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. ఓకే.